VS9 మీడియా ప్రేక్షకులకు నమస్కారం. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి దివ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉంది. ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా గోదావరి తీరంలో కొలువైన పుణ్యక్షేత్రం కావడంతో అటు పర్యాటక కేంద్రంగా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి ప్రాముఖ్యత సంతరించుకుంది. అందున శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై భద్రాచల పరిసర ప్రాంతాలలో పర్యటించాడని, ఆ నేపథ్యంలోనే భద్రాచలంలో భద్రుని శిరస్సుపై స్వయంభుగా కొలువయ్యాడన్న పురాణ ఇతిహాసంతో నిత్యం వేలాదిగా వివిధ రాష్ట్రాల నుండి, వివిధ దేశాల నుండి రామయ్య దర్శనానికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రసిద్ధ ఆలయాలకు, పర్యాటక కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం అందించే ప్రసాద్ పథకం కింద భద్రాచలానికి 96 కోట్ల రూపాయల నిధులు ప్రతిపాదనలో ఉండగా, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాచలంలో 42 కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులకు గతంలో శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి రామయ్య ఇలాకాలో ఇక నుంచి బ్యాటరీ వాహనాలు సందడి చేస్తున్నాయి. దేశంలో వివిధ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కేంద్రం ప్రవేశపెట్టిన ప్రసాద్ పథకంలో రామాలయం ఒకటి. ఇప్పటికే రూ. 42 కోట్లతో భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ పథకంలో భాగంగా బ్యాటరీతో నడిచే వాహనాలను రెండింటిని ఇక్కడికి మంగళవారం రప్పించి రామాలయం వద్ద ట్రయల్ రన్ వేశారు. 2-3 గంటల పాటు ఛార్జ్ చేస్తే రోజంతా పనిచేసేలా ఉపయోగపడుతుంటే ఈ వాహనాలు భద్రాచల దివ్యక్షేత్రంలో తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో వీటిని ఉంచడం జరుగుతుంది. టూరిజంలో బస చేసే భక్తులకు, యాత్రికులకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, ఇతర ఆలయాలు, గోదావరి తీర పరిసర ప్రాంతాలు తిలకించే విధంగా వీటిని ఉపయోగించనున్నారు. అంతేకాకుండా వారిని తిరిగి వెళ్లేందుకు బస్టాండ్ వరకు కూడా వీరిని సాగనంపడం జరుగుతుంది. ఇటువంటి సదుపాయాలు భద్రాద్రి దివ్యక్షేత్రంలో కల్పించడంతో ఇక్కడికి వచ్చిన భక్తులు తమ సంతోషాన్ని VS9 మీడియాతో పంచుకున్నారు. నమస్కారం అండి, నా పేరు రాజేంద్ర కుమార్ ఫ్రమ్ నిజామాబాద్. హరిత హోటల్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఈ స్కీము చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా పెద్దవారికి, వయసు మీద వాళ్ళకి వాళ్ళ లగేజ్ పట్టుకొని టెంపుల్కి రావడానికి కానీ, ఇట్లా భద్రాచలంలో సరౌండింగ్స్ చూడడానికి కానీ ఈ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్. నా పేరు మానస అండి, నేను నిజామాబాద్ నుండి వచ్చాను. మేము హరిత హోటల్లో స్టే చేసాము. వాళ్ళు మాకు ఈ వెహికల్ని ప్రొవైడ్ చేశారండి. చాలా బాగుంది. ఏజ్డ్ పర్సన్స్కి, నడవలేని వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉందండి. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ ప్రభుత్వం ఇలాంటి సదుపాయాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. मैं मुंबई से आया हूँ भद्राचलम हमारे साले जी का शादी के लिए, और हमारा यहाँ रहने का अरेंजमेंट हुआ है. हरिता जो तेलंगाना टूरिज़म गवर्नमेंट का रहने का प्रबंध है, ब्यूटीफुल, बहुत ही बढ़िया एकोमोडेशन, फैसिलिटीज़, नीटनेस बहुत ही बेहतरीन है. जो भी मैं रिकमेंड करता हूँ कि जो कोई भी लोग भद्राचलम आए तो ज़रूर हरिता में रहें. सुपर्ब, एक्सीलेंट. और यहाँ पर मंदिर का दर्शन कीजिए, लड्डू बढ़िया मिलता है, उसका उपयोग कर सकते हैं. और तेलंगाना गवर्नमेंट की तरफ से एक बड़ा अच्छा बग्गी का भी अरेंजमेंट है, जो उन लोग 15 मिनट 20 मिनट में बढ़िया पूरा आपका भद्राचलम मंदिर तक का दर्शन कराते हैं. और अच्छा एक फुल सेटिस्फेक्शन के साथ आप भद्राचलम आ करके यहाँ की यादगार को लेकर जा सकते हैं. थैंक यू. और टूरिज़म, तेलंगाना टूरिज़म में ये बिल्कुल नया व्हीकल है जिसको अपना बग्गी कहते हैं, गोल्फ कोर्ट जिसको दूसरी भाषा में बोलते हैं. बहुत ही बढ़िया रहता है. बढ़िया पूरे परिवार के साथ में आइए, बैठिए और बढ़िया घूम फिर करके जाइए और एंजॉय कीजिए. सुपर्ब. और माई थैंक्स टू तेलंगाना ऑफिशियल्स, तेलंगाना गवर्नमेंट के ऑफिशियल्स को, तेलंगाना टूरिज़म के ऑफिशियल्स को थैंक यू फॉर द नाइस अरेंजमेंट्स. एंड पर्टिकुलरली मैडम है वहाँ पर, मैडम का नाम तो नहीं मालूम है, बट शी इज़ वेरी कोऑपरेटिव एंड वेरी हेल्पफुल. और बढ़िया रहता है काम उनका. थैंक यू वेरी मच. నమస్కారం అండి, నా పేరు నాగలక్ష్మి. నేను హరిత హోటల్ భద్రాచలం యూనిట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మా దగ్గరికి 2 ఛార్జింగ్ వెహికల్స్ వచ్చాయండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రసాద్ స్కీమ్ నుంచి వచ్చాయి. ఒకటి 6 సీట్లు, రెండవది 8 సీట్లు. మా దగ్గర దిగే టూరిస్టుల కోసం ఆ వెహికల్స్ వచ్చినాయండి. వాటిని మేము టెంపుల్కి, బస్ స్టాండ్లకి, సీనియర్ సిటిజన్స్ కోసం, హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం వాడుచున్నాము. ఎవరైనా సరే టూరిస్టులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. Miss Govindrao Chesetti. I retired as Under Secretary in the Government of India, and it is a very good initiative by the Government of Andhra Pradesh Tourism Department. Government of Telangana.
and as well as central government for the tourist visiting Bhadrachalam, and it will boost the tourism here by seeing all these facilities. Thank you. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. చూస్తూనే ఉండండి తాజా అప్డేట్స్ కోసం VS9 మీడియా. Apa.